మా రెండో కోడలు ఏం తెచ్చింది? ఏమీ తేలేదు. మా ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నప్పుడు, ఆ డ్రైవర్ కింద వాళ్ళ నాన్న పడి చనిపోయాడు. ఇదొచ్చి ఇక్కడ పడింది అంతే. ఇంకా వీళ్ళు తేవడం ఒకటి, మేమే తిరిగి అన్నిట్లికి డబ్బులవి పెట్టుకొని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. మా దరిద్రానికి ఇది. వాళ్ళు అసలే పేదవాళ్ళు కదా! వాళ్ళు మాకేమి ఇచ్చి చస్తారు, ఏమీ ఇవ్వలేదు అని చెప్పి ప్రభావతి అయితే అందరి ముందు మీనాని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది. అయినా వాళ్ళకిచ్చేంత హక్కు ఎక్కడిదిలెండి. వాళ్ళ నాన్న చచ్చిపోయి మా ప్రాణానికి దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడి మా ప్రాణాలు తింటోంది అనేతో అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి శృతి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయాక మీనా అయితే చాలా ఇదవుతూ ఉంటుంది. మీరు మా నాన్నని అనేసి మాటలు అంటారా? చనిపోయిన మా నాన్న ఎందుకు, ఈ లోకంలో లేని మా నాన్న గురించి ఎందుకు అనేసి మాటలు అంటున్నారు అనైతే గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే నోరు లెగుస్తుంది అని ప్రభావతి అంటే, నోరే కాదు ఏదైనా లెగుస్తుంది. బతుకున్న మమ్మల్ని తినేస్తున్నారు. ఇంకా చనిపోయిన మా నాన్న కూడా అంటారా అనేత అంటూ ఉంటుంది. నగల గురించి మాట్లాడారు కాబట్టి ఇగోండి మీ నగలన్నీ తీసి మీకే ఇచ్చేసాను అనేత అంటూ ఉంటుంది. నీ మెడలో తాళించి నీ బాబు తెచ్చాడనుకుంటున్నావా అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలకి అందుకే మీరు ఈ మాట అంటారని తెలిసి దాన్ని కూడా తీసి ఇచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది. మా పేదరికానికి గుర్తుగా నేను ఈ పసుపు తాడు కట్టుకున్నాను. ఎప్పుడు ఈ పసుపు తాడుతోనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. ఆ మాటలకి బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఇక సత్యం వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు మీనా చేసిన పని.